సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గ్రామ గ్రామాన తిరిగి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో పార్టీ పెద్దలు వారికి పార్టీలో వచ్చేసి రాష్ట్ర కార్యదర్శిగా ఆమెని గుర్తింపు ఇచ్చి స్టేట్ సెక్రటరీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు జరిగినటువంటి గత ఎలక్షన్లు అంటే ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి ఎలక్షన్లలో సావిత్రి మేడం గారిని ఆలు నియోజకవర్గానికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ ముస్లిం పాపులేషన్ డామినేటెడ్ గా ఉన్నప్పటికీ అక్కడ సావిత్రి మేడం గారికి ఉన్నటువంటి సత్సంబంధాలతో అక్కడ పనిచేసి అక్కడ భారతీయ జనతా పార్టీ మా ఎమ్మెల్యే అటువంటి పార్థసారథి గారిని గెలిపించడంలో కూడా ఎంతో కృషి చేశారు. ఆమె పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి విషయం పార్టీ కూడా గుర్తించి కూటమి ప్రభుత్వంలో రాజకీయ పార్టీలతో గుర్తించి ఆమెకి ఈ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గా ఉన్నట్లయితే రజకులకు మరీ దగ్గరగా చేరువై పార్టీలో చేసినటువంటి సేవ రజక కుటుంబాలకు మన బంధుమిత్రులకు దగ్గరగా చేరాయి రజకులకు కావాల్సినటువంటి సంక్షేమము మరియు డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ ఈమె ఉంటే కరెక్ట్ అనేటువంటి ఆలోచనలతో ప్రభుత్వం పెద్దలు ఆలోచించిందనేటువంటి విషయం నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మన జిల్లాను గుర్తింపు ఇచ్చి మనము కర్నూలు నివాసులుగా చాలా సంతోషకరంగా మరియు ఆనందముని మనం తెలియజేసుకున్నాం. ఇక్కడ మనకు రజక బిడ్డలకు వచ్చేసి ఇది ఒక పండగ వాతావరణం లాగా మనకు ఇప్పుడు జరుపుకునేటువంటి సందర్భం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మనం కూటమి పెద్దలైనటువంటి అధినేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత నా పుట్టినైనా నా సొంత జిల్లా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఇక్కడ రజక సంఘాల పెద్దలు అందరూ కలిసి ఒక ఆత్మీయ సభ చాలా బ్రహ్మాండంగా చేశారు. అందులో నేను భాగస్వామి అయి వీళ్ళతో పాటు ఈ సంతోషాన్ని పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే మా సంఘంలో ఇంత యూనిటీ ఉందా కర్నూలు నగరంలో అనేది ఒక చాలా ఆశ్చర్యము ప్లస్ సంతోషము ఉంది. ఇప్పుడు సంఘ పెద్దలందరూ ఒక 2-3 గార్డ్స్ ను మేము పర్యటించాము. అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నాము. ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఘాట్లకు ఏం కావాలి, మన రజకులకు సమస్యలకు మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి, తర్వాత కొన్ని జీవోస్ చాలా ఉన్నాయి, ఆ జీవోస్ ఇంప్లిమెంటేషన్ లో లేదు, ప్రొసీజర్స్ ఇంకా ఇవ్వలేదు. సో వాటినన్నింటినీ మేము ఐకమత్యంగా ఉండి వాటిని పబ్లిక్ లో ఇంప్లిమెంట్ చేస్తే మా రజకులకు లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. ఎలాగంటే మనకు హాస్పిటల్స్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ బీసీ ఎస్సీ హాస్టల్లోన బట్టలు ఉతికే కాంట్రాక్ట్స్ ఓన్లీ రజకులకు మాత్రమే ఇవ్వాలి అనేది ఒక జీవో ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ లేదు ఇప్పుడు. సో దాని మీద ఫైట్ చేస్తూ దాన్ని మేము సాధించుకోగలమని నమ్మకంతో కర్నూలు జిల్లాలో ఉండే మా రజక విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ప్లస్ వీళ్ళకి ఒక లైబ్రరీ పెట్టాలి అనే ఒక పెద్దల సూచన మేరకు దాని గురించి ఆలోచించి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ కు మేము పెడతాము. ఏదైతే మనకు బీసీ కార్పొరేషన్ నుండి మనకు రజక కమ్యూనిటీకి ఏదైతే ఫండ్ వస్తుందో దాన్ని కర్నూలు జిల్లాకు ఎంతవరకు వస్తుందో అంతవరకు కంప్లీట్ గా 100% ఫుల్ఫిల్ అయి ప్రతి ఒక్క రజక కింది స్థాయి రజక కార్యకర్త వరకు ఆ ఇంటికి ఆ లబ్ధి చేకూరే వరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఇది మా మా ప్రామిస్ అనుకోవాలి ఇది కార్పొరేషన్ నుండి యాజ్ ఏ చైర్మన్ గా. థ్యాంక్ యూ.